హలో అండి. హాయ్. ఆర్ఎండ్ఏ ఛానల్లో మరొక వీడియో పెడుతున్నాను. ఈరోజు మనం చికెన్ పికిల్ వీడియో చూద్దామండి. ఈ వీడియోలో ముందుగా మనం సరైన కొలతలతో 4 కేజీల చికెన్ పికిల్ తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా చికెన్ తెచ్చుకొని చిన్న ముక్కలుగా చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అడుగున 1 స్పూన్ ఆయిల్ అప్లై చేసి చికెన్లో వాటర్ అంతా పోయేంత వరకు తగ్గించుకోవాలి. చికెన్లో వాటర్ అంతా పోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక 1/2 కిలో ఆయిల్ వేసి చికెన్ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చికెన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దాన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బోన్లెస్ చికెన్ అయితే చాలా బాగుంటుందండి. బోన్లెస్ చికెన్ చికెన్ పికిల్ వాడాలి. చికెన్ పికిల్ బాగా గోల్డెన్ కలర్ వస్తే రుచి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మొత్తం మనం 4 కేజీస్ చికెన్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదంతా మనం లో ఫ్లేమ్లో చేయాలండి. లో ఫ్లేమ్ అయితేనే చికెన్ పీసెస్ మాడకుండా గోల్డెన్ కలర్ వస్తుంది. తర్వాత మనం వేడి చల్లార్చుకున్న ఆయిల్లో 1 టీ స్పూన్ మెంతి పొడి, 1 టీ స్పూన్ పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపి అవి చల్లారిన తర్వాత మనం దీనికి తగినంత కారం, తగినంత ఉప్పు వేసి కలిపెట్టుకోవాలండి. నేను ఈ చికెన్ పచ్చడిని సరైన కొలతలతో మీకు చెప్తున్నానండి. 1 టీ స్పూన్ ఆవపొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మెంతి పొడి 4 కేజీస్ చికెన్కి సరిపోతుంది. ఇప్పుడు కారం మనం 1 కేజీ తీసుకోవాలండి. ఇది పచ్చడి కారమే దీనికి వాడాలి. 1 కేజీ చికెన్ 1 కేజీ కారపొడిని తీసుకొని మనం చల్లార్చి పెట్టుకున్న ఆయిల్లో కలిపి పెట్టుకోవాలండి. ఉప్పు, కారానికి హాఫ్ తీసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ కారం తీసుకుంటే 1 గ్లాస్ సాల్ట్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మనం మొత్తం కలిపి పెట్టాలి. బాగా మిక్స్ అయినంత వరకు కలిపి పెడుతూ ఉండాలి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. తప్పక చేసుకోండి. 4 కేజీస్ చికెన్కి 1 కేజీ కారం, హాఫ్ కేజీ సాల్ట్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఆవాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అన్నీ బాగా కలపెట్టిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ తీసుకొని వాటిని మనం ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు మొత్తం చికెన్ మొత్తం పట్టేటట్టుగా కారం, ఉప్పు, పొడులు ఇవన్నీ చికెన్ బాగా కలిసేటట్టుగా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, 4 కేజీస్ చికెన్కి మనం కలిపిన మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన ఆయిల్ని ఒక పాత్రలో వేసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. 1 కేజీ ఆయిల్ పడుతుందండి దీనికి. 4 కేజీస్కి 4 గ్లాస్ ఆఫ్ ఆయిల్ అంటే 1 కిలో ఆయిల్ పడుతుంది మనకి. మనం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. వాటిని మనం వడకట్టుకున్నట్లయితే అందులో ఉన్న విత్తనాలన్నీ పోతాయి. ఇప్పుడు మనం లెమన్ వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా చల్లారి పెట్టుకున్న ఆయిల్ వేసి బాగా కలిపి పెట్టాలి. అంతేనండి, రుచికరమైన అందమైన చికెన్ పికిల్ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.